ప్రైజ్ లార్డ్ అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మనం ఈ పిక్చర్లో మనం నేర్చుకునే విషయాలు ఏంటో చూద్దామా? ఈ పిక్చర్లో పైన చాలామంది లైన్లో నుంచొని ఉన్నారనమాట. వాళ్ళ పైన ఒకటి రాసి ఉంది, పీపుల్ హూ వాంట్ టు గో టు హెవెన్. అంటే ఎవరు పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటున్నారు అని అంటే అందరు లైన్లో నుంచున్నారు. మనం కూడా అంతే కదా. ఎవరు పరలోకానికి వెళ్ళాలి అని చెప్పేసి ఎవరైనా అడిగారు అంటే మనం కూడా అందరము నేను వెళ్ళాలి అని చెప్పేసి చేతులు ఎత్తుతాము, లేకపోతే ఇలా లైన్లో నుంచుంటాము. అందరికీ ఇష్టం పరలోకానికి వెళ్ళాలి అని. కానీ దాని కింద ఉన్నటువంటి చూడండి, పీపుల్ హూ వాంట్ టు లివ్ లైక్ జీసస్. ఎవరు యేసుక్రీస్తు వలె జీవించాలి అని కోరుకుంటున్నారు అంటే ఒక ముగ్గురు మాత్రమే నుంచున్నారనమాట. మనం కూడా ఈ విషయం ద్వారా నేర్చుకునేది పరలోకానికి వెళ్ళాలి అని కోరుకోవడం మాత్రమే కాదు, యేసుక్రీస్తు వల్లే ఎవరైతే నివసిస్తారో, ఎవరైతే వాళ్ళు మరణించేంత వరకు కూడా జీవిస్తారో వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు అన్నది మనం ఇక్కడ గ్రహించాలి. చాలామందిని పిలువబడతారు, వాళ్ళలో కొంతమంది మాత్రమే ఎన్నుకోబడతారు. ఇది మత్తయి సువార్త 22వ అధ్యాయం 14లో ఉంటుంది. ఫర్ మెనీ ఆర్ కాల్డ్ బట్ ఫ్యూ ఆర్ చూజన్. కొంతమంది మాత్రమే ఎన్నుకోబడతారు. పిలువబడడం చాలామంది. ఈ గ్రూప్లో మనము పైన ఉన్నామా కింద ఉన్నామా అని చెప్పేసి మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. కింద ఉండాలి అన్నది మనం ప్రయత్నం చేసే విధంగా ఉండాలి. మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు. అయితే ఆ పిలుపుకి తగ్గట్లుగా మనం జీవిస్తున్నామా? మనల్ని చూసినప్పుడు ఎదుటివారు నిన్ను చూస్తే నాకు యేసయ్యను చూసినట్లుగానే ఉంది అని చెప్పేసి ఎవరితోనైనా అటువంటి సాక్ష్యాన్ని మనం పొందగలిగితే అది చాలా గ్రేట్ అనమాట. మనల్ని చూసిన వాళ్ళు ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా నిన్ను చూసిన వెంటనే నాకు యేసయ్యలాగే అనిపించింది, నీ మాట తీరు యేసయ్యలాగే ఉంది, నీ నడక యేసయ్యలాగే ఉంది, నీ ప్రవర్తన యేసయ్యలాగే ఉంది, నిన్ను చూస్తుంటే అచ్చము యేసయ్యకి జెరాక్స్ కాపీలా ఉంది అని చెప్పేసి ఎవరైనా అంటే అది మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళడానికి ఫస్ట్ మన ప్లేసే అని ఖచ్చితంగా నేనైతే నమ్ముతానన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ జీవించడం లైక్ జీసస్ అని చెప్పేసి ఉండాలన్నమాట. మనము యేసుక్రీస్తు వలె జీవించడానికి ఇష్టపడే వారంగా ఉండాలి. ఆ కొంతమందిలో మనం ఉండే విధంగా చూడాలి. చాలామంది పిలువపడతారు, కానీ పరలోకానికి వెళ్ళేది కొంతమందే. ఆ పరలోకానికి వెళ్ళే దారిలో మనం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనము యేసయ్యలా జీవించాలి. మీరందరూ కూడా ఈ రోజటి నుంచి యేసయ్యలా జీవిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రైజ్ ద లార్డ్.